హలో ఎవ్రీవన్, నేను మీ సూర్య ఫ్రమ్ మూవీ కార్నివల్. ఈరోజు రివ్యూ వచ్చేసి మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ ఒజాస్ గంభీరా. సింపుల్గా మూవీ స్టోరీ ఏంటంటే, హీరో ఒక గ్యాంగ్స్టర్ టైప్ అనమాట. తను బొంబాయి వదిలి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు, వచ్చాక ఏమైంది అన్న స్టోరీ. ఇంకా మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో హైస్ ఉన్నప్పటికీ కానీ డీసెంట్గా అనిపించింది. ఎందుకనేది ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. పాజిటివ్స్కి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారి వన్ మ్యాన్ షో. ఆ స్వాగ్, ఆ స్టైల్ సూపర్ ఉంటాయి. తమన్ గారి మ్యూజిక్, బీజిఎం స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్సలెంట్ ఇచ్చారు. అలాగే సుజిత్ గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ సూపర్ ఉంటుంది. సినిమా మొత్తం ఎవ్రీ ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్ గారు స్టైలిష్ గా చాలా బాగా కనిపించారు. మనం పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటామో అలా చూపించారు. ఫ్యాన్స్ కి ఫుల్ మీన్స్ పెట్టేశారు. అలాగే ఈ జపనీస్ ఎలిమెంట్స్ మూవీలో చాలా బాగా బ్లెండ్ అయ్యాయి, చాలా హై కూడా వచ్చాయి. అలాగే 4-5 ఎలివేషన్ సీన్స్ ఉంటాయి సినిమాలో, అదిరిపోతాయి. ఎంట్రీ సీను, ఇంటర్వెల్, పోలీస్ స్టేషన్ సీను, క్లైమాక్స్, ఇలా కొన్ని సీన్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. అవి మూవీకి మెయిన్ హైలైట్స్. ఈ మూవీకి పాజిటివ్స్ తో పాటు నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఓమీ క్యారెక్టర్, మన ఏ హైప్ అయితే విలన్ క్యారెక్టర్ అనుకుంటామో ఆ హైప్ మనకి సినిమాలో అనిపించదు. ఓజీ క్యారెక్టర్ ఉన్నంత స్ట్రాంగ్ గా ఓమీ క్యారెక్టర్ ఉండదు. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అవుతాం. అలాగే రెండోది ఎమోషన్స్. వర్కౌట్ అవ్వలేదని చెప్పలేం కానీ డీసెంట్ గా వర్కౌట్ అవుతాయి. ఇలాంటి మూవీకి ఎమోషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్. ఆ ఎమోషన్స్ కానీ బాగా వర్కౌట్ అయితే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకపోవడానికి కారణం ఈ ఎమోషన్స్ అనేవి మనకు సరిగ్గా కనెక్ట్ అవ్వాలి. ఆ ఎమోషన్స్ అన్ని సరిగ్గా కనెక్ట్ చేసి ఉంటే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. దానివల్లే మనకి సెకండ్ హాఫ్ స్లోగా కొంచెం ఏదో డిమ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, కానీ హైస్ ఉండడం వల్ల కవర్ అయిపోతుంది. ఇన్ని నెగిటివ్స్ ఉన్నా కానీ మన సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వం. అలాగే పర్ఫార్మెన్సెస్ కూడా డీసెంట్ గా ఎవరి పాత్రకు తగ్గట్టు వాళ్ళు ఉన్నాయి. టెక్నికల్ గా కూడా మూవీ స్ట్రాంగ్ ఉంటుంది. మూవీ పర్ఫెక్ట్ ఫిలిం అని చెప్పలేం కానీ ఏ వెరీ గుడ్ ఫిలిం. సింపుల్ గా పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా చూడాలనుకుంటున్నామో మనకి అలా చూపించే సినిమా. పక్కా థియేటర్ బొమ్మ. డోంట్ మిస్ ది మూవీ ఇన్ థియేటర్స్. మేము ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5/5. మీకు గనక మా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు మూవీలో నచ్చిన సీన్ ఏంటో కింద కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.